హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నా పేరు శ్రీకాంత్. పర్టికులర్ ఈ క్లాస్లో సమ్ఎక్స్ అనే ఫంక్షన్ గురించి తెలుసుకుందాం. సమ్ఎక్స్ అనే ఫంక్షన్ గురించి తెలుసుకునే ముందు మనం చూడండి, ఇది ఒక నాకు శాంపిల్ డేటా. మీరు శాంపిల్ డేటా కూడా ఇలాగే ఎంటర్ చేసుకోండి. లేకుంటే మీకు అర్థమయ్యే ఫస్ట్ మీకు ఈ ఫంక్షన్ గురించి అర్థం కావాలంటే ఫస్ట్ ఈ శాంపిల్ డాక్స్ ఈ ఫంక్షన్ ఇదే డేటా తీసుకొని సేమ్ చేసుకోండి. అర్థమైన తర్వాత నెక్స్ట్ మీకు నచ్చిన విధంగా చేసుకోండి. ఓకేనా? ఇప్పుడు మనం న్యూ మెజర్ క్లిక్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, నెక్స్ట్ న్యూ మీద క్లిక్ చేసిన తర్వాత సమ్ ఎక్స్ అనేది చేసిన తర్వాత ఎంటర్. ఇక్కడ మనము ఏ టేబుల్ అనేది తీసుకుంటున్నామో ఆ టేబుల్ నేమ్ అనేది ఇచ్చేయాలి. టేబుల్ నేమ్ అంటే చూడండి, ఇక్కడ ఇది చూసారా, దీన్ని టేబుల్ నేమ్ అంటారు. నెక్స్ట్ సేల్స్ డే 1 అండ్ డే 2కి ప్లస్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి, డే 1 సేల్స్ అండ్ డే 2 సేల్స్ ప్లస్ చేస్తున్నా. చూడండి, ఒకసారి ఫంక్షన్ క్లోజ్ చేసి ఇప్పుడు నేను టేబుల్ సెలెక్ట్ చేసుకుంటున్నా. టేబుల్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఒకసారి చెక్ చేసుకోండి, డే నేమ్స్ డే 1 డే 2 మెజర్. ఓకే, చూడండి ఇక్కడ 500 ప్లస్ 1000 ఈజ్ ఈక్వల్ టు 1500. చూసారా ఫ్రెండ్స్, మనకి 2 కాలమ్స్ని ప్లస్ చేసి చూపిస్తుంది. ఇదే 2 కాలమ్స్కి మైనస్ కూడా చేసుకోవాలంటే జస్ట్ ఇక్కడ ఈ సింబల్స్ చేసి మైనస్ యాడ్ చేయండి. ఆటోమేటిక్గా మనకి ఇది మైనస్ చేసేస్తుంది. ఇంటూ కావాలనుకున్నాను అనుకో, జస్ట్ ఇక్కడ ఇంటూ యాడ్ చేయండి. మనకి ఇక్కడ ఇంటూ అనేది ఆటోమేటిక్గా యాడ్ అవుతుంది. డివిజన్ కావాలనుకున్నానుకో స్లాష్ చేయండి. ఇక్కడ ఆటోమేటిక్గా డివిజన్ 2 కాలమ్స్కి డివిజన్ చేసేసుకుంది. ఓకేనా ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా లక్ష్మీ స్కిల్స్కు తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. ఇది ఒక శాంపిల్ ఫంక్షన్. ఫర్దర్ క్లాసెస్లో సమ్ఎక్స్ గురించి ఇంకా డెప్త్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ లక్ష్మీ స్కిల్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్ ఆల్.